అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ మరొకసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది. పవర్ గ్రిడ్స్ బ్రిడ్జెస్ను పేల్చేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరికలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్ మొత్తం అగ్నిగుండంగా మార్చేస్తామంటూ చెప్తోంది. హర్మూజ్ జలసంధిలో మరిన్ని దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడానికి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా తమ కొత్త ఆయుధాలను సమీకరించుకోవడానికి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ను డెవలప్ చేసుకునే దిశగా ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు హర్మూజ్ జలసంధిపై ఒమన్తో ఇరాన్ అంగీకారం కుదుర్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే చూస్తూ కూర్చో అంటూ కూడా చెప్తున్నారు. ఇరాన్కు ట్రంప్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అణ్వాయుధాలు తయారు చేస్తే ఊరుకోబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం ట్రంప్ అమెరికా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి ఇంటర్నల్గా. అంటే అణ్వాయుధాల అంత పెద్ద స్థాయిలో కాకపోయినా జనరల్గా మనందరికీ తెలిసిందే, అణ్వాయుధాలను ఉపయోగిస్తే దేశాలకు దేశాలు తుడిచిపెట్టుకుపోతాయి, స్టేట్స్కి స్టేట్సే మొత్తం కాలి బూడిదైపోతాయి. ఇప్పుడు ఆ స్థాయిలో అణ్వాయుధాలను ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. కానీ టాక్టికల్ వెపన్స్ డెవలప్ చేసుకోవాలని యుఎస్ ప్రయత్నాలు చేస్తుంది. అంటే చిన్న చిన్న టార్గెట్స్ను ధ్వంసం చేయడానికి, అంటే కొద్ది స్థాయిలో మాత్రమే ఇంపాక్ట్ చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద స్థాయి అణుబాంబుని కనుక ఉపయోగిస్తే అది కొన్ని వందల చదరపు కిలోమీటర్లని మొత్తం నాశనం చేస్తుంది. అంటే రాష్ట్రాలే ఈ రేడియేషన్ ధాటికి నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల మేర, కొన్ని 10 కిలోమీటర్ల మేర ధ్వంసం అయితే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కొన్ని వందల కిలోమీటర్లు వ్యాపిస్తుంది. మనందరికీ తెలిసిందే జపాన్ మీద అణుబాంబులు వేసిన తర్వాత ఫలితం ఎలా ఉంది అనేది. అయితే ఇప్పుడు ట్రంప్ ఆలోచన చిన్న స్థాయిలో చిన్న బాంబ్స్ని కనుక రెడీ చేసుకుంటే, చిన్న వెపన్స్ని కనుక రెడీ చేసుకుంటే కొద్దిపాటి ఏరియాని మాత్రమే టార్గెట్ చేసుకొని అక్కడ విధ్వంసం సృష్టించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇది కనుక ఒకవేళ నిజంగా పట్టాలెక్కితే పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే, అణ్వాయుధాలను వాడతారు, అణుబాంబుల్ని పేల్చుతారు, కానీ దేశాలకు దేశాలు నాశనం అవ్వకపోవచ్చేమో, కొన్ని ఊళ్ళు పోయే అవకాశం ఉంటుందిగా. అలాంటి చిన్న వెపన్స్ డెవలప్ చేసే ఆలోచన ఇప్పుడు ఓవైపు అమెరికా చేస్తూనే, మరోవైపు ఇరాన్ మీద పెద్ద ఎత్తున దాడులకు దిగడం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఇరాన్ ఒమన్ మధ్య షిప్పింగ్ మార్గం మీద కూడా కీలక ఒప్పందం జరిగింది. ప్రధానంగా హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించుకునేందుకు ఇరాన్ ఒమన్ మధ్య కొత్త షిప్పింగ్ కారిడార్పై ఒక MOU కుదరడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రతిపాదన ప్రకారం గల్ఫ్లోకి ప్రవేశించే నౌకలపై ఇరాన్కు కొంత పర్యవేక్షణ పాత్ర ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దాడులు చేయకూడదు. ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి రావడానికి కొంత అమెరికా ఇరాన్ చర్చలు కూడా కొంత కీలకంగా మారుతున్నాయి. అయితే ఇరాన్ అమెరికా కలిసి హర్మూజ్ స్ట్రైట్ విషయంలో కూడా కొంత సిచ్యువేషన్ని సెటరైట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కాకపోతే డైరెక్ట్ చర్చలు కాకుండా ఇండైరెక్ట్ చర్చలు మాత్రమే నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి వీటి ఫలితం, డైరెక్ట్గా చర్చలు జరిగితేనే ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయో మనం చూసాం. ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి ఆ చర్చలు ఏమైపోయాయో ఎవరికి తెలియని పరిస్థితి. మరి ఈ ఇండైరెక్ట్ టాక్స్ ఎప్పటి వరకు నడవాలి? ఒక క్లారిటీ ఉండదు, ఒక ప్రాపర్ డెసిషన్స్ ఉండవు. వాటిలో ఒకరు ఏదో చెప్తారు, ఒకరి తరపు నుంచి మేము ప్రతినిధులు అని ఏదో చెప్తారు, దానికి సమాధానం రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఒక టైం లైన్ ఉండదు, ఒక టైం పీరియడ్ ఉండదు, ఒక స్ట్రాటజీ ఉండదు. అందులో దేర్ ఆర్ నో లిమిటేషన్స్. కాబట్టి వాటిలో ఫలితం రావడానికి ఎప్పుడు పడుతుందో, ఎంత టైం పడుతుందో మనం చెప్పలేని సందర్భం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికీ కూడా హర్మూజ్ స్ట్రైట్ దగ్గర పరిస్థితి అంతే గందరగోళంగా ఉంది. కొన్ని నౌకలు మాత్రమే హర్మూజ్ స్ట్రైట్ని క్రాస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎస్పెషల్లీ ఇన్ లాస్ట్ 1 వీక్ ఒమన్తో జరిగినటువంటి షిప్పింగ్ మార్గం ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే, మరోవైపు చేసినటువంటి దాడులు కూడా చాలా కీలకంగా మారాయి. కనీసం 2 గ్రీకు నౌకల్ని, వాణిజ్య నౌకలు దాడికి గురవడం మనం చూసాం. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక
సౌదీ అరేబియా, ఖతర్ అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లో చమురు, ఇంధన మౌలిక సదుపాయాల మీద దాడి చేస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తుంది. ఒకవేళ తమ మౌలిక సదుపాయాల మీద, తమ ఆయిల్ స్టోర్స్ మీద కనుక దాడి చేస్తే సౌదీ అరేబియా, ఖతర్ అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ అన్నింటినీ మేము ధ్వంసం చేస్తామని చెప్తుంది ఇరాన్. అలాగే ఇరాన్ మద్దతుగా ఉన్నటువంటి హౌతీ తిరుగుబాటుదారులు యమన్ ప్రభుత్వ సైనిక శిబిరాల మీద భారీగా దాడులు చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు అఫీషియల్ కౌంట్ ప్రకారం 38 మెంబర్స్ సైనికులు మరణించారు, అలాగే ఒక 50 మందికి పైగా గాయపడ్డారు అంటూ కూడా చెప్తున్నారు. సో హౌతీలని తమ ప్రాక్సీలను కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తుంది. మరోవైపు రెడ్ సీలో సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. బాబ్ అల్ మందెబ్ దగ్గర కూడా కొంత పట్టు సాధించేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు అమెరికా కూడా చాలా తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడతామని హెచ్చరికలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్ మీద భారీ దాడులు చేయడానికి మేము రెడీ అవుతున్నాం అంటూ మరొకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంత పెద్ద దాడులు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పాడు. అలాగే గల్ఫ్ ప్రాంతంలో తన సైనిక ఉనికిని కొనసాగిస్తూ ఇరాన్ మళ్ళీ దాడి చేస్తే ఇక ఈసారి ఇరాన్ కనుక తమ సైనిక స్థావరాల మీద, గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థావరాల మీద కనుక దాడులు చేస్తే ఈసారి మేము ఊరుకోమంటూ కూడా చెప్తూ మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరికలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరోవైపు ఇజ్రాయెల్ అంతా కూడా వీళ్ళ ప్రాక్సీల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఓవైపు హౌతీలు, మరోవైపు లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యాలపైనే వీళ్ళు మేజర్గా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాల మీద వైమానిక దాడులు చేయడం మనం చూస్తున్నాం. అలాగే ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే హెజ్బొల్లా కాల్పుల ఉల్లంఘన నేపథ్యంలోనే ఈ దాడులు మేము చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అలాగే ఈ దాడుల్లో ఇప్పటికే ఒకరు మరణించారు, అనేక మంది గాయపడ్డారు అంటూ తెలుస్తుంది. దిస్ ఈజ్ జస్ట్ అన్ అఫీషియల్ కౌంట్, బట్ రియాలిటీ ఈజ్ క్వైట్ డిఫరెంట్. అమెరికా సైనికులు ఎవరూ పోలేదు, ఇప్పటి వరకు ఏదో ఒకరో ఇద్దరు మాత్రమే పోయారు ఈ మధ్య జరిగిన దాడుల్లో అంటూ అమెరికా చెప్తున్నప్పటికీ యాజ్ పర్ ఇరాన్ సోర్సెస్ చాలా పెద్ద సంఖ్యలో, పదుల సంఖ్యలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తోంది. కొన్ని వందల మంది గాయపడ్డారు అంటూ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరొకసారి మరింత భయంకర పరిస్థితుల దృష్ట్యా ఆ దిశగా ఈ యుద్ధం వెళ్తుంది. ఓవైపు యుద్ధం ఆగడం లేదు. చాలా కీలకమైనటువంటి అణు స్థావరాల మీద ఒకవేళ కనుక మీరు అణు స్థావరాలని మళ్ళీ డెవలప్ చేసినట్లయితే, అణు కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టినట్లయితే ఇక మిమ్మల్ని మేము సహించం అంటూ ట్రంప్ హెచ్చరికలు చేస్తూనే చాలా కీలకమైనటువంటి పరిణామం టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకోవాలి అనుకోవడం. సో ట్రంప్ ఈ యుద్ధాన్ని మరింత భయంకరమైన స్థాయికి తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నట్లుగా కనపడుతుంది. ఓవైపు ఇంటర్నల్ టాక్స్ నడుస్తూనే ఉన్నాయన్నప్పుడు, మరోవైపు ఇలాంటి కీలక నిర్ణయాలు దేనికోసం అనే ప్రశ్న వస్తే ఇది కేవలం ఇరాన్ కోసం మాత్రమే కాదు, రష్యాను ఉద్దేశించి, చైనాను ఉద్దేశించి కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పడం కనిపిస్తుంది. ఓవైపు చైనా తమ సైనిక శక్తిని పెంచుకుంటుంది, డ్రోన్ కెపాసిటీని పెంచుతుంది. అండ్ రష్యా మనం చూసాం మరొక 25,000 యాక్టివ్ సోల్జర్స్ని పెంచింది. సో దానివల్ల వాళ్ళ సైనిక శక్తి మరింత పెద్దదైంది. ఇప్పుడు చైనా తర్వాత ప్రపంచంలో యాక్టివ్ సోల్జర్స్ ఎక్కువగా ఉన్న దేశం ఏది అంటే రష్యా ముందుకు వచ్చింది. ఒకప్పుడు భారతదేశం ఉండేది, ఇప్పుడు రష్యా ఆ స్థాయి సెకండ్ ప్లేస్లోకి రావడం మనకు కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ ప్లాన్స్కి రష్యా ఓవైపు ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో పనిలో పని ఇరాన్తో పాటుగా రష్యా, చైనాకు కూడా చెక్ పెట్టినట్లు ఉంటుందని సమ్ టెక్నికల్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకునే ఆలోచనలో యుఎస్ కనిపిస్తుంది. ఇక అలాగే ఇరాన్లో పరిస్థితి కూడా కొంత దిగజారిపోతుంది రోజు రోజుకి. మనం చూసాం నెలన్నర 2 నెలల క్రితమే ఇరాన్లో ఆర్థిక మాంద్యం వచ్చేసింది. అక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, కరువు పరిస్థితులు వస్తున్నాయి, చాలా ప్రాంతాలకు నీరు కూడా దొరకడం లేదు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆ పరిస్థితి మరింత దిగజారిపోయి ఇప్పుడు రాజకీయ సంక్షోభం కూడా ముదురుతున్న సందర్భం కనిపిస్తోంది. వాళ్ళ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఇప్పటికే ముజ్తబా ఖమేనీ విషయంలో చేసిన కామెంట్స్, ముజ్తబా ఖమేనీని కలవడం, మాట్లాడడమే చాలా కష్టంగా ఉంది. వాళ్ళ సుప్రీం లీడర్ తర్వాత అత్యంత పవర్ఫుల్ లీడర్ ఎవరంటే వాళ్ళ ప్రెసిడెంటే, అంటే ఇన్ ద వే ఆఫ్ పొలిటికల్ పాత్ చూస్తే మనం. సో కానీ ప్రెసిడెంట్కే వాళ్ళ సుప్రీం లీడర్ని కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ అవకాశం లేదు అంటున్నారంటే పూర్తిగా ఐఆర్జీసీ స్వాధీనం చేసుకుందా ఈ వ్యవస్థలన్నింటినీ అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఎందుకు ఇరాన్ అవలంబిస్తున్నటువంటి తీరు కూడా దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. అండ్ రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్, ఎస్పెషల్లీ అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కూడా ముజ్తబా ఖమేనీ పాల్గొనకపోవడం కానీ,
అసలు ఎప్పుడూ బయటకు రాకపోవడం కానీ డైరెక్ట్గా ప్రజలకు కనిపించకపోవడం, యుద్ధం అంత తీవ్రంగా జరుగుతుంటే కనీసం ప్రజలతో ఏనాడు ప్రజలకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయకపోవడం కానీ, లేకపోతే ప్రజలతో డైరెక్ట్గా ఎక్కడో ఒక చోట కలవకపోవడం. ఎస్పెషల్లీ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, అతని తండ్రి అంత్యక్రియల్లో కూడా దేశం అంతా కదిలొచ్చారు. అమెరికా ఎక్కడ దాడులు చేస్తుందో, ఇజ్రాయెల్ ఎక్కడ దాడులు చేస్తుందో అన్న భయంలో కూడా దేశంలో ఉన్న ప్రజలందరూ కదిలొచ్చి అలీ ఖమేనీకి నివాళులు అర్పిస్తే సొంత కొడుకు మాత్రం బయటికి రాలేదు, ముఖం చూపించలేని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వాటితో పాటు ఈ మధ్య ఎప్పుడూ బయటికి రాకపోవడం, ఒక్కసారి కూడా బయట కనిపించకపోవడం, అడపాదడప కొన్ని AI జనరేటెడ్ వీడియోస్ లాంటివి, లేదంటే వాళ్ళు ఎడిట్ చేసినటువంటి వీడియోస్ తప్ప ఎక్కడా ఏమీ కనిపించకపోవడం, రాజకీయంగా వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నా సరే సెటరైట్ చేసే ప్రయత్నం లేకుండా కేవలం యుద్ధం గురించే మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే, ముఖ్యంగా ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుంటే దౌత్యపరమైనటువంటి నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేసి ఇతర దేశాలతో అయినా సరే వాణిజ్యాన్ని పెంచుకునే ఆలోచన ఇవేవి కనిపించడం లేదు. సో అంటే ముజ్తబా ఖమేనీ ఎక్కడా కూడా యాక్టివ్గా లేడు అంటే ఈజ్ నాట్ జస్ట్ ఏ వార్ మిషన్. ఎందుకంటే కేవలం యుద్ధం మాత్రమే చేసేటువంటి ఒక వార్ మిషన్ కాదు ముజ్తబా ఖమేనీ. ఈజ్ ఎ సుప్రీం లీడర్. హీ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళ ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సుప్రీం లీడర్ అప్పుడప్పుడు. కానీ ఏ విషయాల్ని పట్టించుకోకుండా కేవలం యుద్ధం గురించిన స్టేట్మెంట్స్ మాత్రమే అడపాదడపై బయటకు వస్తున్నాయంటే అవి ముజ్తబా ఖమేనీ ఇస్తున్నాడా లేకపోతే IRGC ఇస్తుందా అనేటువంటి అనుమానాలు ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా పెజెష్కియాన్ కొంత గందరగోళమైనటువంటి స్టేట్మెంట్స్ చేశాడు. ఇక నేను రాజీనామా చేస్తాను అన్నట్లుగా మాట్లాడాడని కొన్ని ఇంటర్నేషనల్ సోర్సెస్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూసాం. అయినా సరే ఇంత జరుగుతున్నా వేర్ ఈజ్ ముజ్తబా ఖమేనీ అంటే జాడ కనిపించడం లేదు. సో అందుకే అక్కడి పరిస్థితి పూర్తిగా చేజారిపోయి ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తున్నాం ఇరాక్లో అలాంటి పరిస్థితి చూస్తున్నాం, అలాగే అంతకుముందు మరికొన్ని దేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్లో చూస్తున్నాం. పూర్తిగా రాజకీయ నాయకుల ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా పవర్ అంతా కూడా మునీర్ చేతుల్లోనే ఉంటుంది, పవర్ అంతా సైన్యం చేతుల్లోనే ఉంటుంది. అలాంటి పరిస్థితికి ఇక సుప్రీం లీడర్ లేకుండా పూర్తిగా సైన్యం చేతుల్లోకి ఇరాన్లో పరిస్థితులు వెళ్ళిపోయాయా, గ్రిప్ అంతా వెళ్ళిపోయిందా అంటే ఏమో సంకేతాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఈవెన్ పెజెష్కియాన్ కామెంట్స్ చూసినా అలాగే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? ఓవైపు ట్రంప్ ఏమో టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకోవాలన్న ఆలోచన, ఇంకో పక్క ఇరాన్ ఏమో దాడులు చేయడం మాత్రమే కనిపిస్తుంది కానీ చర్చలకు మాత్రం మేము రెడీగా లేవు అని చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే ఇక యుద్ధం మరింత తీవ్రం అవుతుందన్న సంకేతాలు తప్ప ఎక్కడా కూడా చర్చలకు అవకాశం కానీ పీస్ టాక్స్ కానీ ఇంకే రకమైనటువంటి సందర్భం కనిపించడం లేదు. సో కాల్డ్ పీస్ మోంగర్స్ లైక్ పాకిస్తాన్ ఆర్ తుర్కీ, సౌదీ ఇలాంటి వాళ్ళు మరి అప్పుడు మేమే ఏదో చేసేస్తామని చెప్పారు, బట్ ఏం జరిగిపోయింది? చివరికి ఏమీ లేదు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది ఈ పరిస్థితులు చూస్తుంటే? యుద్ధం మరింత తీవ్ర స్థాయికి, ఇక న్యూక్లియర్ పవర్ని కూడా చిన్నదో పెద్దదో ఉపయోగించే స్థాయికి ట్రంప్ లాంటి వాళ్ళ వల్ల ఆ స్థాయికి వెళ్ళబోతుందా? ఇక పూర్తి వినాశనం తప్ప ఎక్కడా కూడా ప్రజల ప్రాణాల గురించి, దేశాల భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి లేదా? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి. అండ్ ఒక్కసారి ఆ డిస్ట్రక్షన్ తాలూకా వీడియోస్ నేను మీకు చూపిస్తాను. ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి, ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి అనేది ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లీజ్ టేక్ ఎ లుక్. The cars, yeah, they have to remove the car.